తెలంగాణలో స్థానిక సంస్థల రిజర్వేషన్లు పెంచకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంతో యుద్ధమే జరుగుతుందని హెచ్చరించారు ఆర్ కృష్ణయ్య. ఎల్ రమణ. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ రాహుల్ గాంధీ బీసీల ఎజెండా మోస్తుంటే రేవంత్ సర్కార్ ఏమో బీసీలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల వాగ్దానం ప్రకారం బీసీ రిజర్వేషన్లు 20% నుండి 42%కి పెంచాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉండేటువంటి బలహీన వర్గాలకు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలా? ఈ భారతదేశంలో 77 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో అనేక సంవత్సరాల పరిపాలన అనుభవం ఉన్నటువంటి పార్టీ. అది ఆషామాషి పార్టీ కాదు, ఆషామాషిగా హామీలు ఇవ్వదు. ఆ పార్టీ హామీలు ఇచ్చిందంటే అమలు చేస్తున్నటువంటి నమ్మకం ప్రజలలో ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సోదరు రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా గవర్నర్ గారిని, చీఫ్ సెక్రటరీ గారిని, సంబంధించిన మంత్రి గారిని కలిసి మీరు ఇచ్చినటువంటి హామీ అమలు చేసే విధంగా ఈ ప్రభుత్వంలో కార్యాచరణతో ముందుకెళ్లాలా? ఇప్పటికే సమయం మించిపోయింది. వాళ్ళు చెప్పినటువంటి సమయం కానీ మించిపోయినటువంటి పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికలు జరగలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలా? ఆలో కులగణన జరగాల? కులాలకు ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పేటువంటి మాట, వివిధ కులాలు ఉండేటువంటి జనాభా లెక్కలకు అనుగుణంగా వారికి అవకాశాలు రావాలనేటువంటి ఒక పెద్ద మాట చెప్తున్నటువంటి దాన్ని ఆచరణలో పెట్టండి. అది తెలంగాణ రాష్ట్రంలోనే మొదలు పెట్టండి. దానికి అఖిలపక్ష పార్టీలే కానీ, అఖిలపక్ష నాయకులే కానీ, అఖిలపక్ష సంఘాలే కానీ ముందుకొస్తున్నటువంటి మాటకు అనుగుణంగా 9 నెలలు గడిస్తే కూడా ప్రాథమిక చర్యలు తీసుకోలేదు ఇంతవరకు. ఏది కులగణన చేయడానికి మరి ఎప్పుడు చేస్తారని అడుగుతుంటే ఇదిగో అదిగో అంటున్నారు. మీకు పిసిసి అధ్యక్షుడిని ఇచ్చినాం, మీకు ఆ నాయకుడిని ఇచ్చినాం, ఇవే చెప్తున్నారు తప్ప, టైంపాస్ ముచ్చట్లు చెప్తున్నారు తప్ప వారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మీ నాయకుడు రాహుల్ గాంధీ గౌరవనీయుడు, అపోజిషన్ లీడరు, ఆయన ఒక మాట చెప్పాడు, జనాభా ఎంతుంటే జనాభా ప్రకారం పాలు వచ్చండి, భాగం వచ్చండి అన్నాడు. ఆయన అంత మంచిగా చెప్తున్నాడు. మీకెందుకు సందేహం? మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి రాజ్యాంగాన్ని సవరించి తమిళనాడులో పెట్టినట్టు రాజ్యాంగం సవరణ చేయి, లేదా యాక్టును అమెండ్ చేయి. పార్లమెంట్ అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు పెట్టడానికి ఒకటే రోజు చేశారు. మా బీసీలకు 76 ఏళ్ళు మా వాటా మీరే తిన్నారు, మీ వాటా మీరే తిన్నారు, మమ్మల్ని దోసుకొస్తున్నారు, తొక్కి పెట్టారు, మా శ్రమశక్తిని దోసుక తిన్నారు. ఈ విధంగా చేసినటువంటి మీరు మాకు ఈరోజు మీరే ప్రధానమంత్రుడు, మీరే ముఖ్యమంత్రుడు, మీరే కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, జడ్జీలు, ఐఏఎస్ ఆఫీసర్లు ఇన్నేళ్ళు 76 ఏళ్ళు తిన్నారు. మా వాటా మీరే తిన్నారు, మీ వాటా మీరే తిన్నారు. ఇప్పుడు మా వాటా అడుగుతున్నాం. కనీసం సర్పంచులలో రిజర్వేషన్లు పెట్టాలంటే కూడా వాళ్ళకి ఎందుకు ఇంత కలకలని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి.